నాన్న రేపు వినాయక చవితి కదా, కొత్త బట్టలు తెచ్చుకుంటాను, డబ్బులు ఉంటే ఇవ్వు నాన్న. అదే నాన్న, నీకు కూడా తెలుసు కదరా, అమ్మకు కూడా 2 రోజుల నుంచి బాగలేదు కదరా, వ్యాపారం కూడా అంత మాత్రమే చదువుతున్నా. ఏంటన్నా మీరు, నేను అడిగింది ఒక జత బట్టలే కదా, అది కూడా తీసిలేరా? పండుగ ఫుల్ జోరా? అలా ఏం లేదురా. అరే మావా, నేను నిన్న 10,000 షాపింగ్ చేశా, తెలుసా నీకు? రే నేను కూడా పిలుద్దామనుకున్నారా, కానీ నాకు టైం సరిపోలే. సర్లే మామ, ఇంకా రేపు కారులో మా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి, వెళ్ళేసి వస్తా. చూసారు నాన్న, వాడు 10,000 షాపింగ్ చేశాడు, కనీసం నాకు ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వలేరు నాన్న. పండుగ కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాం కదా నాన్న. ఏం బతుకున్నాన్న మనవి? నాన్న ఏం పని చేస్తారా? పెద్ద కాంట్రాక్టర్ అంట నాన్న. కానీ మీరు ఏం పని చేస్తున్నారా నాన్న? అది నాన్న, వాళ్ళ నాన్న సంపాదిస్తుంటే వాడు ఇచ్చిన ఖర్చు పెట్టి జల్సా చేస్తా ఉంటాడు. వాడేం కష్టపడి సంపాదించుకోలేదురా. నాలా నువ్వు కష్టపడకూడదని నేను చదివించిన. నేను నాన్న సారీ నాన్న, మీ బాధను అర్థం చేసుకోలేకపోయాను. ఎలాగో నీ చదువు అయిపోయింది కదా, నేను కష్టపడి చదివించిన కదరా. నాన్న, నువ్వు ఒక మంచి జాబ్ తెచ్చుకో, అదే చాలు నాకు. సరే నాన్న, నేను జాబ్ తెచ్చుకుంటా. సరిపోదట మాట